ఈ విధంగా ఈరోజు వడ్డే సత్యానంద్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు బంధువులు అందరూ వచ్చి ఉన్నారు. వారి కోరిక ప్రకారం ఇక్కడ బయట అంటే డమ్ అండ్ డఫ్ ఉన్న పిల్లలకి వారు స్పాన్సర్గా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు. వారు ఏంటంటే అలా సత్యానంద్ గారు చక్కగా సీతారాంపేటలో ఉండేవారు. తాడేపల్లిగూడెం సీతారాంపేటలో ఆయన కార్యక్రమాలు చాలా ఇదిగా ఈ విధంగా పిల్లలంటే ఆయనకి చాలా ఎక్కువ మక్కువ. అందుకోసం వారి కుటుంబ సభ్యులైన సుధాకర్ ఫ్యామిలీ అండ్ కుమార్ ఫ్యామిలీ కలిసి ఈ విధంగా ఎవరికి ఇవ్వాలి అని చెప్పి నాకు విజయవాడ నుంచి కుమార్ గారు ఫోన్ చేసి ఈ విధంగా అడిగారు. అడిగితే సర్లేని ఎంక్వైరీ చేసి ఈ స్కూల్ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి ఈ సుబ్బారావుపేటలో ఉన్న భవిత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హెడ్ మాస్టర్ గారైన ఈశ్వరయ్య గారు అని చెప్పగానే నేను ఇక్కడ స్కూల్లో హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యాను. ఈశ్వరయ్య గారు అనగానే మా ఫ్రెండ్ అన్నట్టు అనిపించింది. అలాగే నా యొక్క అదృష్టం కొద్ది ఇక్కడికి రాగానే వారితో కూడా చక్కగా కలిసి పాత విషయాలన్నీ మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈ విధంగా ఈ భవిత పిల్లలందరికి కూడా టీచర్స్ చక్కగా నేర్పుతున్నారు. వారిని దేవుడు దీవించాలని ఆశీర్వదిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇటువంటి పిల్లలతో చాలా మనకి ఓపిక కావాలి కాబట్టి ఇక్కడ హెడ్ మాస్టర్ గారు వారి యొక్క కోచింగ్ ఇచ్చే టీచర్స్ కూడా ఎంతో చక్కగా వారికి అవసరమైతే వారే భోజనం తినిపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చక్కగా ఉన్నారు. మంచి బట్టలు వేసుకుని చక్కగా నీట్గా ఉన్నారు. వారికి మిగతా విద్యార్థులకు బోధించే కన్నా వీరికి ప్రత్యేక శ్రద్ధ అవసరం కాబట్టి ఆ యొక్క టీచర్స్ నేను అభినందిస్తున్నాను. అలాగే ఈ స్కూల్లో ఉన్న స్టాఫ్ అందరినీ కూడా ఇక్కడ ఉన్న అంగన్వాడీ మరి ఇంకొక స్కూల్ కూడా ఉంది ప్రీ ప్రైమరీ అని చెప్పారు కాబట్టి ఆ స్కూల్ యొక్క స్టాఫ్ అందరికి కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా బాల ఈశ్వరయ్య గారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.